రక్షకుడయ్యావయ్యా యేసయ్యా, మా కోసం రక్తం చిందించావు యేసయ్యా. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, మా గుండెల్లో నువ్వే, మా మనసంతా నువ్వే, మా అణువణువు నిండన్న యేసయ్యా నువ్వే, యేసయ్యా నువ్వే. సంతోషం లేదు ఎక్కడ వెతికిన యేసయ్యా, నీ నామస్మరణే మహదానందము యేసయ్యా, సిరి సంపదలెందుకు నీ తోడుంటే యేసయ్యా, పరలోకం చేరగ పరిశుద్ధుడిగా నన్ను మార్చయ్యా. ఈ వేళ ఈ జగమంతా యేసయ్యా, కన్నులు పండగ నీవే చేసేనయ్యా. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, మా గుండెల్లో నువ్వే, మా మనసంతా నువ్వే, మా అణువణువు నిండన్న యేసయ్యా నువ్వే, యేసయ్యా నువ్వే. సిలువను దిగవస్తే దాని యొక్క అర్థం ఏంటి? ఆయన దిగి రావచ్చు, ఆయనకి శక్తి ఉంది, కానీ దిగవస్తే దాని యొక్క అర్థమేముంది? ఒకవేళ అదే జరిగితే అది ఆత్మ తిరస్కారమే, అది దేవునికి వ్యతిరేకమే, దేవుని చిత్తాన్ని నెరవేర్చనట్లే. ఆయనను క్రైస్తవ మతాన్ని సిలువ లేకుండా ఊహించగలమా? ఇతడు బెడద తొలగిపోయింది, ఇక మనకి ఇతడు అడ్డు కాదు అనుకునేటువంటి వారు మరికొంతమంది. ఇక మన అధికారము చలామణి అయ్యింది అని చెప్పని అనుకునేటువంటి వారు కొంతమంది. ఈ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆలోచనల నడుమ క్రీస్తు ఒక మానవ మాతృడిగా, ఒక దీన నరుడిగా, తనను తాను దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా, దేవుడే ఉండి కూడా తన భుజాల మీద మోయ భారమైనటువంటి శిలువ మ్రానును మోసుకుంటూ ఆ కపాల కొండముకు బయలుదేరాడు. ఆ ప్రాంతం అంతా కూడాను ప్రియ సహోదరి సహోదరుడు క్రిక్కిసిపోయింది. తనను సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు నింగికి నేలకి మధ్య వేలాడుతూ ఉన్నాడు. ఆ యొక్క భారమైనటువంటి ఆ శరీర భారము, ఆ తర్వాత శక్తిహీనత, వీటన్నిటి నడుమ ఆయన పడేటువంటి ఆ వేదనలలో ఆ సిలువ క్రింద ఉన్నటువంటి ప్రజలు, అనేక మంది ప్రజలు, వారు వేస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు, వారు మాట్లాడుకునేటువంటి మాటలు, ఇతనికి సూటిపోటిగా అంటిస్తున్నటువంటి మాటలను ప్రభువు ఆలకిస్తూ ఉన్నాడు.